నువ్వు ఏదైతే విడిచిపెట్టావో మరలా దాని వైపుకి మరలా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర రాకుండా నిన్ను చెడగొడతాడు. అది ప్రేరేపణ. ఈరోజు మనకు తెలుసు ఆదివారం ఆరాధన 8:30కి. సైతాన్ అంటాడు ఇంకా టైం ఉందిలే, పర్వాలేదులే, ఒక అరగంట ఆగి వెళ్ళే, ఆదివారం కొంచెం లేటుగా లేగు, నీకు ఎక్కువ నిద్ర తెప్పిస్తాడు. అది నిద్ర ప్రేరణ. కొంతమంది ఆదివారం అందరూ ఏ స్పెషల్స్ వండుకుంటారు కనుక నువ్వు కూడా వెళ్ళి ఏదో తెచ్చుకో, ప్రేరేపణ, వంట చేయి, భోజనం చేయి, వెళ్ళు. ఏ పాపాన్నది విడిచిపెట్టావో మరలా ఆ పాపం వైపు నేను మరలా ప్రేరేపించడం. ఆ అమ్మాయిని వద్దనుకున్నావు, వాక్యం విన్నావు, నా జీవితాన్ని దేవుడికి ఇచ్చేశాను, ఇక నాకు వద్దు, నేను ప్రభు కొరకే బ్రతుకుతాను అని నిర్ణయించుకుని దేవుని సేవలో దైవజనుడితో కలిసి తిరుగుతున్నావు. ఒక నెల బాగానే తిరిగావు, కానీ నెల తర్వాత అమ్మాయి మరలా నీకు ఫోన్ చేసింది. నేను మర్చిపోతే నువ్వు మర్చిపోయావేనా? నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేయలేదు? నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అనగానే దాన్ని ఏమంటారు? ప్రేరేపణ. అబ్బాయి ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. నాకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే పలానా బీసెన్ రోడ్డు 4వ సెంటర్కి రా. అదేంటి నేను అయ్యగారితో పాటు మీటింగ్కి వెళ్తున్నాను అంటే నా అర్థం అయిపోయింది, నేనంటే నీకు ఇష్టం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు మరలా ఏమవుతుంది చెప్పండి? అయ్యగారికి ఏదో మాట చెప్దాంలే, మరలా ఎందుకులే అని మరలా ఏదైతే విడిచిపెట్టాడో మరలా వెళ్ళిపోయాడు. దాన్ని ఏమంటారంటే ప్రేరేపణలు. సో ఈ ప్రేరేపణలు అనేవి నాకు రావండి, నేను చాలా పరిశుద్ధుండండి అని అంటే నువ్వు పెద్ద మోసగాడు అని అర్థం. తప్పక ప్రతి ఒక్కరికి కూడా ప్రేరేపణలు, శోధనలు వస్తాయి. ప్రభువునే శోధించాడు, నువ్వు నేనెంత. సో అందరికీ శోధనలు వస్తాయి, కానీ ఈరోజు శోధనల నుండి మనం ఎలా జయించగలమో, మన శోధనల నుండి ఎలా జయించగలమంటే 2 ఇవి మనం తెలుసుకోవాలి. ఆ 2 ఏమిటి? మొదటిది దేవుని వాక్యం, విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారానే నువ్వు శోధనల్ని జయించగలవు. విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద సెకండ్ వన్, విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేతనే నువ్వు ఈ శోధనల్ని నువ్వు జయించగలవు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, నీలో దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఎంతటి గొప్ప ప్రసంగికుడు అయినా, నువ్వు ఎంతటి గొప్ప విశ్వాసమైన, ఎన్నో సంవత్సరాల నుండి దేవునిలో ఉన్నప్పటికీ కూడా వాడు పడగొడేస్తాడు. అందుకనే మేము మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాం, రండి రండి రండి. దేనికి రండి? వాక్యం వినడానికి రండి. దేవుడు మిమ్మల్ని ఒక మంచి స్థలంలో దేవుడు మిమ్మల్ని నాటింపజేశాడు. మీరు దేవుని వాక్యంలో ఎదగాలి. లేకపోతే శోధకుడు ఉన్నాడు చూసారా, ఆ శోధకుడు మిమ్మల్ని శోధించి మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? పడగొట్టేస్తాడు. ఇక్కడ మనం గమనిస్తే 4వ అధ్యాయం చూడండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసముని పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 days 40 nights ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ కనీసం వారంలో ఒక పూటైనా మీరు ఉపవాసం ఉండగలుగుతున్నారా? విశ్వాసకి ఉపవాస ప్రార్థన కూడా ఎంతో అవసరము అనే విషయాన్ని మనకి గమనిస్తూ ఉన్నాం. 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. ఈ శోధకుడు అంటే సైతాను. సైతాన్లు ఎంతమంది ఉన్నారు? సైతాన్లు 100 మంది లేదు, ఒక్కడే. కానీ సైతాన్ అనుచరులు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? దయ్యాలు అంటారు. వాళ్ళు ఏమంటారు చెప్పండి? దయ్యాలు.
అవి మనకి కోట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ దయ్యాలు కాదు వచ్చే, ఎవరు దిగిపోయాడు? సైతానే దిగిపోయాడు. ఈ శోధకుడే వచ్చి, మా మీరు శోధకుడి దగ్గరికి వెళ్ళిన అవసరంలా, సైతాన్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. మీరు ఇన్వైట్ చేయకపోయిన పెళ్ళికి, మీరు ఇన్వైట్ చేయకపోయిన మీ ఇంటికి వాడే వచ్చేస్తాడు. వీడికి ఇన్విటేషన్ అవసరంలా. అక్కడ రాయబడింది, ఎవడు వాడిని ఆహ్వానించలే, వాడే వచ్చాడు. పిలవకపోయినా వచ్చేవాడు ఎవడు? పిలవకుండా వచ్చేవాడు ఎవడు? పని పాటు లేనివాడు. ఈ సైతానికి పని పాటు లేదు. ఒకరోజు అడిగాడు యేసు ప్రభు వారు, దేవుడు అడిగాడు, ఏమని? ఎక్కడి నుండి వస్తున్నావు? భూమి మీద ఇటు అటు అటు, ఇదే పని అడిగి, ఇంకేం పని లేదు అడిగి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటాడు. సో అటు చూస్తాడనమాట, ఇటు ఎవరున్నారు, అటు ఎవరున్నారు అని నువ్వు పిలవకుండానే నీ దగ్గరికి వచ్చి నిన్నేం చేస్తాడు? శోధిస్తాడు. ఈరోజు ఈ శోధనలు ఎలా మనం జయించాలి? ఈరోజు ఒకటే వర్తమానం, పార్ట్ బి నెక్స్ట్ వీక్. ఎలాగ యేసు ప్రభువారు ఈ శోధనల్ని జయించాడు చూడండి. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, వాడికి తెలియదు ఆ దేవుడు కుమారుడని. ఒకరోజు ఆ శానా దయ్యం పట్టినోడు వచ్చినప్పుడు, ఏమండి, ఆ శానా దయ్యం పట్టినోడు అక్కడికి ప్రభు వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆ శానా దయ్యం పట్టినోడు యేసు దగ్గరికి వచ్చి ఏమన్నాడు చెప్పండి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ అనలేదా? నువ్వు దేవుని కుమారుడు అయితే, ఒక డౌట్ రైజ్ చేశాడు. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. నువ్వు ఆకలితో ఉన్నాగా, 40 రోజులు తిండి లేదు కదా నీకు, కనుక ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమని చెప్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, అది మనకేమొస్తుంది? నేను దేవుని కుమారుడు కాదో అవునో ఇప్పుడు తేల్స్తాను చూడు అని అక్కడ అలా చేశాడా ప్రభు? చెప్పండి. మనల్ని ఏమైనా ఒకళ్ళ మాట అంటే దాన్ని ఏం చేస్తాం చెప్పండి? దాన్ని చాలా రోషంగా మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు అలాగా తన యొక్క కోపాన్ని ఎగ్జిబిట్ చేయలేదు. వాడిని ఏం చేశాడు? 4వ వచనంలో, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. అంటే ఈ శోధనని ఎలా జయించాడు? దేవుని వాక్యము ద్వారా. ఈ వాక్యం ఎక్కడుంది? ఈ వాక్యము పాత నిబంధనలో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? అంటే యేసయ్య పాత నిబంధనలో ఉన్న లేఖనాలను తీసి సైతాన్ని ఓడించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనకి క్రొత్త నిబంధన ఎంత అవసరమో పాత నిబంధన కూడా అంతే అవసరమో. ఒక బోధ ఉంది, యెహోవా సాక్షుల్లాగా ఇంకొక బోధ ఉంది. ఆ బోధ ఏంటి అంటే అది క్రీస్తు సంఘం అనుకుంటా, నాకైతే తెలీదు. వారు ఏమంటారంటే మనకి పాత నిబంధన వద్దు, పాత నిబంధన అవసరం లేదు మనకి క్రొత్త నిబంధనే, మన నూతన నిబంధనలో మనం ఉన్నాం అని వారు బైబిల్ కూడా క్రొత్త నిబంధన బైబిల్లే వాడతారు, వారు పాత నిబంధన వాడరు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఆ సైతాన్ని శోధనల్ని జయించడానికి ఏది వాడాడు? దేవుని వాక్యం. ఎక్కడి నుండి? పాత నిబంధనలో నుండి. ఈవెన్ పౌలు గారు కూడా ఆయా సంఘాల్లో సమాజ మందిరములోకి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆయన కూడా పాత నిబంధనలో ఉన్న లేఖనాల్ని చూపిస్తూ, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఇతడే అని ఆ లేఖనాల్ని కోట్ చేస్తూ మాట్లాడాడు. ఎవరు చెప్పారు పాత నిబంధన మనకు వద్దని? తెలియక చాలామందికి. అందుకే ఎవరు కూడా చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలని, హిస్టరీ పుస్తకాలు కానీ, ఏమంటారు పోయిటరీ పద్య భాగం కానీ ఇవన్నీ టచ్ చేయరు. కానీ మనకి ప్రతిదీ కూడా అవసరం. సో ప్రభు ఆ వాక్యము ఆయనకి గ్రహింపుని తెలుసుకొని వాక్యము ద్వారా జయించాడు.